తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్స్ ఇవ్వబోయేది ఎవరో తెలిసిపోయింది. వాళ్ళు ఎవరో కాదు, 5 మంది అయితే ఉన్నారు. 5 మందిని వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రమ్య. అలేఖ్య పికిల్స్ ద్వారా బాగా కాంట్రవర్సీ, బాగా వైరల్ అయిన రమ్య మోక్ష అయితే ఇవ్వబోతుంది. ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి బాగా తెలుసు. సో ఈ కంటెంట్ ఎలా ఉంటదంటే వేరే లెవెల్లో ఉంటది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ఈమెం చేస్తుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ అయితే ఈమె. ఇక సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్స్ లో మీరు చూసే ఉంటారు, నిఖిల్ ఇతని పేరు. సో ఇతను కూడా ఖచ్చితంగా మంచి టాస్కుల్లో ఓటీలో ఎలా ఉంటాడో కూడా మనం చూడాలి. ఇక మూడో కంటెస్టెంట్ వచ్చేసి కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ దివ్యల మాధురి. సో పొలిటికల్ ఫాలో అయ్యే వాళ్ళకి, సో ఈ గురించి చాలా మంది తెలుసు సోషల్ మీడియా ఉండే వాళ్ళకి. బట్ ఎవరైతే టీవీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈమె చూడబోతున్నారు. ఈమె ఎలా ఉండబోతున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది రమ్య కంటే కూడా. ఇక నాలుగో కంటెస్టెంట్ వచ్చేసి మోనిషా. ఈమె 80% కన్ఫర్మ్ అయింది, ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా గ్లామర్ గా ఉంది, చాలా అందంగా ఉంది కాబట్టి ఏమన్నా లవ్ ట్రాక్స్ పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. డెమాన్ పవన్ కళ్యాణ్ ఏమన్నా పులిహార కలుపుతారా లేదా కూడా చూడాలి. సో ఇక నాలుగో కంటెస్టెంట్. ఇక ఐదో కంటెస్టెంట్ వచ్చేసి అఖిల్. మనోడు యాక్టర్ కమ్ మోడల్. సో మనోడు కూడా కంటెంట్ ఇస్తాడు, లేకుంటే కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాడు, లవ్ ట్రాక్స్ క్రియేట్ చేస్తాడు చూడాలి. సో 4వ వీక్ అయిపోగానే 5వ వీక్ లో వీళ్ళ ఎంట్రీ అయితే ఉండబోతుంది. సో వీళ్ళే 5 మంది వైల్డ్ కార్డ్స్. వీళ్ళందరూ 5th వీక్ లో అయితే బిగ్ బాస్ 9 లోకి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ 2.0 స్టార్ట్ అవబోతుంది. సో దాని గురించి అప్డేట్స్ అన్ని మన ఛానల్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో లైక్ చేయండి. మరొక మంచి అప్డేట్తో కలుస్తాను. అంతవరకు ఉంటారు. బై. థ్యాంక్స్.